హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే ప్లేస్ ముంబై దగ్గరలో ఉన్న గ్లోబల్ విపాసనా పగోడా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ హాల్ అండ్ దీని కెపాసిటీ వచ్చేసరికి 8,000 మెంబర్స్ అన్నమాట. సో ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఈ ప్లేస్కి వెళ్ళాలంటే ముంబై CSMT నుంచి 65 కిలోమీటర్స్ అన్నమాట. ఈ పగోడా ప్లేస్ గొరై విలేజ్, బోరివలి వెస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఒక ఫేమస్ బీచ్ కూడా ఉంది. దాని విశేషాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వెళ్ళే దారిలో చాలా రెస్టారెంట్స్ అండ్ డాబాలు కూడా ఉంటాయి. మేమైతే అర్బన్ డాబాలో ఫుడ్ తిన్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ కోస్టల్ సీ ఫుడ్ ఫేమస్ అన్నమాట. ఫైనలీ పగోడాకి వచ్చేసాం. ఇక్కడ ఓన్ వెహికల్స్ లోపలికి అలౌ లేదు. పార్కింగ్ నుంచి 500 మీటర్స్ బై వాక్ వెళ్ళాలి. సో ఇదే మనం చూడబోయే గ్లోబల్ విపాసనా పగోడా. ఇంక లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ప్లేసెస్ అన్నీ కవర్ చేసేద్దాం. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే ఎలాంటి ఎంట్రీ ఫీ అయితే ఉండదు అండ్ లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఈ గ్లోబల్ విపాసనా పగోడా ఇయర్ 2000లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇయర్ 2008లో కంప్లీట్ అయింది. అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతిభా పటేల్ ఫిబ్రవరి 8, 2009లో పగోడాని ఓపెన్ చేశారు. మీరు చూస్తుంది పగోడా మెయిన్ ఎంట్రన్స్ వ్యూ. ఈ పగోడా బిల్డింగ్ హైట్ వచ్చేసరికి 99.6 మీటర్స్ అప్రాక్స్గా ఉంటుంది అండ్ డోమ్ హైట్ వచ్చేసరికి 29 మీటర్స్ ఉంటుంది. ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ హాల్ అండ్ ఇక్కడ విపాసన అండ్ బుద్ధ టీచింగ్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ లోపలికి వెళ్తే గార్డెన్, చిల్డ్రన్స్ పార్క్ ఇంకా క్యాంటీన్ అవైలబిలిటీ కూడా ఉంటుంది.
ఫైనల్లీ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని రిటర్న్ వెళ్ళే వేలో బుద్ధ మ్యూజియం కూడా ఉంటుంది. సో ఇదే అండి పగోడా విశేషాలు. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా తప్పకుండా చేసుకోండి. బాయ్.